కాశ్మీర్లో ట్రాన్స్ఫారం కూడా మునిగిపోయింది చూడండి. ఇక అంత మంచు ఉంది, మంచు పడుతుంది. నిన్నటిదాకా మాకు క్లోజ్ చేసి రానియలే. ఈరోజు వచ్చినాము కాశ్మీర్కి. మా వాళ్ళు అంతా భయపడి పోదాం అని అంటున్నారు. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. 3 షర్ట్లు వేసుకోవాల్సి వచ్చింది. లోపల టీ షర్ట్ వేసుకున్నా, మళ్ళీ లోపల ఇంకో షర్ట్ వేసుకున్నా, మళ్ళీ పైన జర్కిన్ వేసుకొని కంట్రోల్ చేసుకొని బాడీ 3 ఛాయలు తాగిన. ఇప్పటికి 3 ఛాయలు తాగి మళ్ళీ దిగుతున్నాం. అంత చలి, ఇట్లా ఐస్లో నిలబడలేకపోతున్నాము. చాలా కంట్రోల్గా ఉన్నాము. జారిపోతున్నాయి కాలు, ఇట్లా కింద పెడితే జారిపోతున్నాయి. ట్రై చేసుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఉన్నారు, గైడ్ని పెట్టుకున్నాము. గైడ్ చెప్పినట్టు అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. ఇండియా నుంచి హైదరాబాద్ రవికుమార్, మన క్రేన్ సర్వీస్ మనుషులము. మా గ్యాంగ్ తోటి ఒక 5 మెంబర్స్ గ్యాంగ్ వచ్చాము కాశ్మీర్కి. చాలా రిస్క్. ఒక్కొక్క రోడ్డు, ఘాట్ రోడ్లు, గేట్ లోపలికి వెళ్ళాలంటే చాలా రిస్క్ ఉంది. అట్లాంటి రిస్కులు దాటుకొని మేము వచ్చినామంటే చాలా గ్రేట్. చాలామంది ఆపినా కానీ వాళ్ళతో మాట్లాడి, మిలిటరీ వాళ్ళతో మాట్లాడి రిస్క్ తీసుకొని మరీ వచ్చినాం. మా ముషిద్ భాయ్ అని ఇక్కడ గెస్ట్ ఉన్నాడు. ఇదంతా చూపించడానికే. కాశ్మీర్లో ఆయన ఇక్కడ గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. ఆయన రూమ్స్లలో ఉన్నాం, స్టే చేసి ఇక్కడ వచ్చినాం.